రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి ఛాంబర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జూన్ 14న రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు గానీ పరిష్కరించుకుని రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ అని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో క్రిమినల్ మరియు సివిల్ 1,17,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మిగతా కేసులు కూడా అంటే మ్యారేజ్ ఓపీస్ కానీ అంటే భార్య భర్తలకు సంబంధించినవి, మెయింటెనెన్స్కి సంబంధించినవి, డీబీసీకి సంబంధించిన కేసెస్ అవన్నీ రాజీ చేసుకోవడం అనేది జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసెస్ కూడా చెక్ బౌన్స్ ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కింద చాలా కేసులు మనకు అంటే అప్పిచ్చింటాము, అప్పిచ్చి చెక్ ఇచ్చింటారు. అవి కూడా చాలా కేసులు మన జిల్లాలో ఉన్నాయి. అవి కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. అవి స్పెషల్గా ఈ అంటే ఎన్ఐ యాక్ట్ సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14 వరకు అవకాశం ఉంది కాబట్టి మీరంతా అంటే కోర్టుకు వచ్చి మీరు రాజీ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్టి కేసెస్ కూడా క్రిమినల్ అవి కూడా ఆల్రెడీ మేము చెప్పాము వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. చాలన్స్ సంబంధించి కూడా వాళ్ళు కేసులు ఎక్కువ మన జిల్లాలో చాలా అంటే పెండింగ్ చాలన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్ అని చాలన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అని అవి కూడా ఇందులో రాజీ చేయడం అని జరుగుతుంది. లాస్ట్ టైం దాదాపు 2 లక్షల కేసులు రాజీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవి ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంపౌండబుల్ కేసెస్ కూడా రాజీ చేయడం అనేది జరిగింది. ఇంకా థ్యాంక్ యూ. మిగతా కేసులు కూడా అంటే మ్యారేజ్ ఓపీస్ కానీ అంటే భార్య భర్తలకు సంబంధించినవి, మెయింటెనెన్స్కి సంబంధించినవి, డీబీసీకి సంబంధించిన కేసెస్ అవన్నీ రాజీ చేసుకోవడం అనేది జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసెస్ కూడా చెక్ బౌన్స్ ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ కింద చాలా కేసులు మనకు అంటే అప్పిచ్చింటాము, అప్పిచ్చి చెక్ ఇచ్చింటారు. అవి కూడా చాలా కేసులు మన జిల్లాలో ఉన్నాయి. అవి కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంది. అవి స్పెషల్గా ఈ అంటే ఎన్ఐ యాక్ట్ సంబంధించి స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14 వరకు అవకాశం ఉంది కాబట్టి మీరంతా అంటే కోర్టుకు వచ్చి మీరు రాజీ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెట్టి కేసెస్ కూడా క్రిమినల్ అవి కూడా ఆల్రెడీ మేము చెప్పాము వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. చాలన్స్ సంబంధించి కూడా వాళ్ళు కేసులు ఎక్కువ మన జిల్లాలో చాలా అంటే పెండింగ్ చాలన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్ అని చాలన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అని అవి కూడా ఇందులో రాజీ చేయడం అని జరుగుతుంది. లాస్ట్ టైం దాదాపు 2 లక్షల కేసులు రాజీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవి ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంపౌండబుల్ కేసెస్ కూడా రాజీ చేయడం అనేది జరిగింది. ఇంకా థ్యాంక్ యూ.